ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి డిటిసిపి ప్రపోజల్ ఓపెన్ ప్లాట్స్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి మనం జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఈ అవుట్లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు. మనం డిస్కస్ చేస్తుంది ఇటు సైడ్ ఔటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇటు సైడ్ చూసినట్లయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నానక్రామ్గూడ, నార్సింగి ఏరియాస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అంతా కూడా. మనం డిస్కస్ చేస్తున్న పార్ట్. సో ప్రస్తుతం మనం ఉన్న అవుట్లైన్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దామండి. దీనిలో ఇక్కడ చూస్తున్నది లైన్ ఏంటి అంటే ముంబై హైవే, పటాన్ చెరువు నుంచి సదాశివపేట్ వరకు ఉంది. ఇక్కడ చూస్తున్న లైన్ ఏంటి అంటే శంకర్పల్లి రోడ్డు, నార్సింగి నుంచి శంకర్పల్లి, అలాగే శంకర్పల్లి నుంచి మొమిన్పేట్ వరకు ఉంది ఇది ఒక రోడ్డు. అలాగే ఇది వచ్చేసి టీఎస్పీఏ జంక్షన్ దగ్గర నుంచి వికారాబాద్ వరకు ఒక రోడ్డు ఉందండి. ఇలా మొత్తం కూడా 3 రోడ్స్ ప్యారల్గా ఉంటాయి. ఇలా చూస్తున్న గ్రీన్ లైన్ ఏంటి అంటే రైల్వే ట్రాక్, వికారాబాద్ టు శంకర్పల్లి మీదుగా అప్ టు లింగంపల్లి వరకు ఉంది. అలాగే మిడిల్లో ఉన్న రోడ్ వచ్చేసి ముంబై హైవే రోడ్ అండి. ముంబై హైవే రోడ్ నుంచి కంది నుంచి శంకర్పల్లికి కనెక్టివిటీ, శంకర్పల్లి టు చేవెళ్ళ కూడా కనెక్టివిటీ ఉందండి. అలాగే సదాశివపేట్ నుంచి మొమిన్పేట్ నుంచి వికారాబాద్కి ఒక కనెక్టివిటీ ఉంది. సో మనం ఇక్కడ ఉన్న ప్రైస్ ట్రెండ్ చూస్తే శంకర్పల్లి అనేది అన్నిటికీ బాగా డిమాండ్ ఉన్న ఏరియా అండి. శంకర్పల్లిలో సుమారుగా ఒక 30K నుంచి 35K వరకు ఉంది పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. అలాగే శంకర్పల్లికి బిఫోర్ మోకిలా ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రైస్ 45K to 50K ఉందండి పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే శంకర్పల్లి అనేది అన్నిటికీ కూడా ఒక మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా. మీరు చేవెళ్ళ నుంచి అయినా ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ రావచ్చు. అలాగే కంది నుంచి కూడా సేమ్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో రావచ్చు. పటాన్ చెరువు నుంచి కూడా ఒక 20 కిలోమీటర్స్లో రావచ్చు. మెయిన్గా ఇది పటాన్ చెరువుకి ఒక 100 ఫీట్ రోడ్ అనమాట. 100 ఫీట్ రోడ్ ఉంది రావడానికి. అలాగే నార్సింగి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో రావడానికి కూడా పాసిబిలిటీ ఉందండి. 20 to 28 వరకు ఈ రోడ్ కూడా బాగా డెవలప్ అయి ఉంది శంకర్పల్లికి డిమాండ్ అనేది ఉంది. ఎటు చూసినా కూడా మంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి. అలానే శంకర్పల్లి దగ్గర నియర్ బై డెవలప్మెంట్స్ మీరు చూస్తే ఆల్రెడీ ఇటు సైడ్ ఉన్నది అంతా కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఇటు సైడ్కి మూవ్ అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇక్కడ మీరు జూమింగ్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మేధా రైల్వే కోచ్ అనే ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఒక ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ఇండియాలోనే ప్రైవేట్ రైల్వే కోచ్గా ఒక పెద్ద రైల్వే కోచ్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా ఇక్కడ వచ్చేసి కొల్లూరులో ఐటీ హబ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా బాగా డిమాండ్ వచ్చిందండి. రేట్స్ అన్నీ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. శంకర్పల్లి దాటిన తర్వాత నెక్స్ట్ ఒక డెవలప్మెంట్ అది చూసుకున్నట్లయితే మనకి 2 సైట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి శంకర్పల్లి నుంచి మొమిన్పేట్ వైపు, ఇంకోటి వచ్చేసి శంకర్పల్లి నుంచి చేవెళ్ళ వైపు. ఈ 2 సైట్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది RRR శాంక్షన్ చేసింది, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. శంకర్పల్లి నుంచి మెహతాబ్ ఖాన్ కూడా ఒక 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. అలాగే మెహతాబ్ ఖాన్ కూడా నుంచి కూడా మొమిన్పేట్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ మెహతాబ్ ఖాన్ అనేది కూడా ఒక భూమి ఏరియా అనే చెప్పొచ్చు. ఈ ఏరియా అంతా కూడా మొమిన్పేట్ దగ్గర అయితే ప్రజెంట్ 25,000 నుంచి 30,000 వరకు ప్రైస్ అనేది ఉందండి. ఎందుకంటే ఇటు సైడ్ సదాశివపేట్కి మంచి కనెక్టివిటీ ఉంది. ఒక మంచి రిటర్న్స్ కూడా ఈ ఏరియాలో రావచ్చు శంకర్పల్లి సైడ్.
ప్రీవియస్ శంకర్పల్లి సైడ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదో వాళ్ళంతా కూడా ఇప్పుడు మొమిన్పేట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ త్రిబుల్ ఆర్ అనేది మెయిన్ మనకి. ఈ త్రిబుల్ ఆర్ మనకి ఒక లింగంపల్లి నుంచి శంకర్పల్లి వరకు MMTS కూడా ఒక ప్రపోజ్ చేశారు. కనెక్టివిటీ అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే అవుటర్ రింగ్ రోడ్డు ఇంకా వచ్చేసి త్రిబుల్ ఆర్ అనమాట, రీజనల్ రింగ్ రోడ్డు, బోత్ నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్. మన ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మీకు మొమిన్పేట్కి దగ్గర ఉంటుందండి, టేగులపల్లి. అలాగే అటు సదాశివపేట కూడా మీకు కనెక్టివిటీ రోడ్డే అనమాట. ఇటు సైడ్ వికారాబాద్కు కూడా కనెక్టివిటీ ఉంటుంది. మనం లాస్ట్ ఒక వీడియో చేసామండి, చెక్ చేయొచ్చు వీడియో కూడా. ఫస్ట్ ఫేజ్ 1 అనేది డెవలప్మెంట్ అయిపోయింది, డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. దీంట్లో ప్రైసింగ్ వచ్చేసి 25,000 ఉంది పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. ఓవరాల్గా ప్రాజెక్ట్ 450 acres అండి. మనది వచ్చేసి ఇప్పుడు ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 1కి ఆపోజిట్లోనే ఫేజ్ 2 ఉంటుంది. ప్రైసింగ్ వచ్చేసి 8,499 ఉంది పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ ల్యాండ్ 900 acres అనమాట ల్యాండ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను సెక్యూరిటీ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే చెప్తాను, మనం ఫస్ట్ ఒక 55 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 650 square yards అనేది చేసిస్తారు, మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు మీ పేరు మీద. 18 months వరకు డెవలప్మెంట్కి తీసుకుంటారు. సెక్యూరిటీ కింద ఒక 1/2 acre అనేది మీకు పెడుతున్నారండి, రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇంకా బడ్జెట్ 1 crore 10 lakhs కనుక మీరు పెట్టినట్లయితే 1,300 ఇస్తున్నారు. దీనికి 1 acre అనేది రిజిస్ట్రేషన్ చేసిస్తారు. 18 months వరకు మనం డెవలప్మెంట్కి తీసుకుంటాము. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి టైం పడుతుందండి. ఒక 4 years తర్వాత మీరు తిరిగి అమ్ముకున్న మీరు సేమ్ ఒక 35K per square